నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. సార్, ఒక ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు చాలా వైరల్గా మారాయి. అందులో ముఖ్యంగా గిరిజనులను కించపరిచేలా మాట్లాడారు అని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి గిరిజన సంఘాలు కోరుతున్నాయి. అసలు దీని గురించి ఏం చెప్తారు? విజయ్ దేవరకొండ మామూలుగా ఆయన చాలాసార్లు వివాదాల్లోకి వెళ్తూ ఉంటాడు తన మాటల పద్ధతిలో. సో అలాగా రెట్రో సినిమా తమిళ హీరో సూర్య, కార్తిక్ సుబ్రాజ్ డైరెక్షన్లో రెట్రో అనే ఒక సినిమా వస్తుంది. దాని తెలుగులో కూడా వాళ్ళు బాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ ఫంక్షన్లో ఇతను గెస్ట్గా వెళ్ళాడు. ఆ గెస్ట్గా వెళ్ళినప్పుడు ఇతను పహల్గాం దాడుల్ని ఖండించాడు. 2 ఏళ్లకు ముందు ఖుషీ సినిమాకు మేము కాశ్మీర్లో షూట్ చేశాము. ఆ ప్రాంతంలో మమ్మల్ని ఎంతో బాగా అక్కడ ఆదరించారు. అలాంటి చోట తీవ్రవాదం, టెర్రరిజం ఉండడం కరెక్ట్ కాదు. సో టెర్రరిస్టులు అని నా కొడుకులు అన్నట్టుగానే భాష వాడాడు. నా కొడుకులకి చదువు చెప్పిస్తే చాలు, టెర్రరిస్టులుగా మారరు వాళ్ళు అనేది ఒక మాట అన్నాడు. దాని తర్వాత ఒకప్పుడు 500 ఏళ్లకు ముందు ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నారు ఇంకా కూడా అనేది ఒకటి అన్నాడు. నెక్స్ట్ సుమ అడిగింది, మీరు చరిత్రలో రెట్రో అంటేనే వెనకాని కదా, చరిత్రలో వెనక్కి వెళ్తే మీరేం చేస్తారని సుమ సరదాగా అడిగితే, ఈయన సరదాగా చెప్పుండొచ్చు యాక్చువల్గా, కానీ ఈయన సీరియస్ మూడ్లో ఉన్నాడు మనిషి. దాంతో నేను చరిత్రలో ఔరంగజేబుకి వెళ్ళి చెంపదెబ్బ కొడతానన్నాడు ఒకటి. 2 బ్రిటిష్ వాళ్ళను కూడా కొడతానన్నాడు. ఎందుకంటే మా చావా చూసి తను రక్తం ఉడికిపోయిందని చెప్పాడు. సో ఇది బేసిక్గా అతను చెప్పింది. ఇందులో గిరిజనులు హర్ట్ అయ్యారు, గిరిజన సంఘాలు. ఎందుకంటే మమ్మల్ని గిరిజనులు కొట్టుకున్నట్టు, అంటే అనాగరికులు గిరిజనులు వాళ్ళు కొట్టుకుంటున్నట్టు, అంటే మిగతా సమాజంలో మిగతా వర్గాలు ఎవరు గొడవలు పడలేదా, యుద్ధాలు చేసుకోలేదా, గిరిజనులు మాత్రమే చేశారా అనేది వాళ్ళ వాదన. అందువల్ల క్షమాపణ చెప్పకపోతే మేము ఇతని సినిమాలను అడ్డుకుంటాం అది ఇదని గిరిజనులు చేశారు. సో ఇక్కడ విజయ్ దేవరకొండ రియాక్షన్ ముందుగా మనం చూస్తే అతను చెప్పిన విషయాల్లో విజయ్ దేవరకొండకి చాలా విషయాలు చరిత్ర గురించి జ్ఞానం శూన్యం అని తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి చరిత్ర అంటే చావా చెప్తేనే చరిత్ర. సో ఔరంగజేబుని చెంపదెబ్బ కొడితే ఔరంగజేబు గమ్మున ఉంటాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను తాడ తీస్తాడు, అది ఒకటి. రెండోది అంటే ఏదో ఒకటి చెప్పడం, నేను కూడా దేశభక్తి అని చెప్పుకోవడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. వీడు కెనడాలో ఉంటాడు, లేకపోతే అమెరికాలో ఉంటాడు, లండన్లో ఉంటారు, కానీ దేశభక్తి మాత్రం సోషల్ మీడియాలో పొంగి పొరులుతూ ఉంటారు. ఈ దేశభక్తి అని పోస్టులు పెట్టే వాళ్ళందరినీ మిలిటరీలో బలవంతంగా కానీ తీసుకెళ్ళిపోయి యుద్ధానికి రండ్రా అని కాశ్మీర్ తీసుకెళ్తే ఒక్కడు కూడా పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే యుద్ధంలో వెళ్ళని వాళ్ళే యుద్ధం చేయమని అడుగుతారు తప్ప నిజంగా యుద్ధం చేసే వాళ్ళకి యుద్ధం వద్దనే ఉంటుంది. ఎందుకంటే యుద్ధం అంటే మీనింగ్లెస్. వాళ్ళు కొట్టుకోవాలి కదా, ఎవరో తెలియని వాడిని వీడు చంపాలి, తెలియనివాడి చేతిలో వీడు చనిపోవాలి, కాళ్ళు చేతులు పోతాయి అనే. ఇప్పుడైతే యుద్ధం అంటే ఓన్లీ సైనికులే చనిపోరు, సామాన్య ప్రజలు కూడా విపరీతంగా చనిపోతారు. ఇప్పుడు మనకి అక్కడ చూడండి, ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రదాడి చేసి 1000 మందిని ప్రజల్ని చంపింది. అది హమాస్ చేసిన అతిపెద్ద తప్పు. సరే, హమాస్ని వరకే చంపుదామని వీళ్ళు అనుకోలేదు. హమాస్కి ఆశ్రయం ఇచ్చినందుకు అక్కడ గాజాలో 50,000 మంది ప్రజల్ని ఇప్పటికి చంపారు. అందులో 25,000 మంది చిన్న పిల్లలు, 5 ఏళ్లలోపు పిల్లలు. సో ఇంత మారణహోమం క్రియేషన్కి యుద్ధం అనేది దారితీస్తుంది. సో కాబట్టి మన దేశంలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ దేశాన్ని డీల్ చేసినప్పుడు అది మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఆల్రెడీ మన డిప్లొమాటిక్ ఆంక్షలు విధించింది, పాకిస్తానీ పౌరులను వెళ్ళిపోమనింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సింధు నది జలాలని ఆపేయడం అనేది కష్టం కావచ్చు, కానీ చాలా విషయాలు చేయొచ్చు. ఇవాళ జేలం నది వరదలు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఉంది. అది మన ప్రభుత్వమే కావాలనే నీళ్లు పెద్ద ఎత్తున వదిలేసిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ని బాధ పెట్టాలనుకుంటే యుద్ధం కాకుండా అనేక పద్ధతులు ఉన్నాయి. యుద్ధం అనేది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే యుద్ధం ఎక్కడికి వెళ్తుంది? యుద్ధం అనేది ఫైనల్గా ఆటమిక్ వార్గా మారిపోతుంది. ఎందుకంటే న్యూక్లియర్ వార్గా మారిపోతుంది. న్యూక్లియర్ వార్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మొన్న వాళ్ళ రైల్వే మినిస్టరు ఒక మాట చెప్పాడు, మా దగ్గర 130 వార్ హెడ్స్ ఉన్నాయి, అవి కానీ మీ దేశం మీద వేస్తే మీ దేశం మొత్తం పోతుంది, మీకోసమే పెట్టున్నాం, ఎక్కడెక్కడ పెట్టున్నాం కూడా ఎవరికి తెలియదు అని చెప్పాడు. 130 అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి అనేది ఒక అంచనా. ఏది వాళ్ళ దగ్గర వార్ హెడ్స్.
మన దగ్గర కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళు వేసినా మనం వేసినా దాదాపు 5 నుంచి 10 కోట్ల మంది చనిపోతారు. కరువు కొన్ని ఏండ్ల పాటు, ఒక 50 ఏళ్ల పాటు భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఎడారులుగా మారిపోతాయి. ఇంత పెద్ద నష్టం అవసరమా ఇవాళ సమాజంలో? అంటే ఇవేవి ఊహించకుండా విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఊగిపోతూ ఒక బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ రెండోది టెర్రరిస్ట్ నా కొడుకులకి చదువు లేకపోవడం. చదువు ఉన్నవాళ్ళే కదా అసలు టెర్రరిస్టులను క్రియేట్ చేసేది. వరల్డ్లో ఎవరు నెంబర్ 1 అంటే అమెరికా. అమెరికా లేకపోతే టెర్రరిజం ఇది ప్రపంచంలో ఈ స్థాయిలో ఉండదు. ఒసామా బిన్ లాడెన్ క్రియేట్ చేసింది ఎవరు? అమెరికానే. ఐఎస్ఐని క్రియేట్ చేసింది ఎవరు? అమెరికానే. మొన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ క్లియర్గా చెప్పాడు, మేము అమెరికా, యూకే, మిగతా దేశాల కోసం 3 దశాబ్దాలుగా టెర్రరిజాన్ని మేము నడిపామని ఆయన ఓపెన్గా అమెరికన్ మీడియాతోనే చెప్పాడు. అంటే ఇలాగా ప్రపంచంలో టెర్రరిస్టులను తయారు చేస్తున్నది అమెరికా. మరి అమెరికాలో చదువు లేదా? టెర్రరిస్టులను తయారు చేసే వాళ్ళకి చదువు లేదా? టెర్రరిస్టులకు చదువు లేదా? టెర్రరిస్టులు చాలామంది ఇంజనీరింగు, హైటెక్ చదువుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇతనికి అవేవి తెలియకుండా ఇతనికి చదువు నేర్పించాలి. విజయ్ దేవరకొండ వాళ్ళకి కాదు చదువు నేర్పించాల్సింది ఇతనికి. ఎందుకంటే ఇతనికి హిస్టరీ రాదు, కాంటెంపరీ విషయాల పట్ల అండర్స్టాండింగ్, బేసిక్ అండర్స్టాండింగ్ లేదు. బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు. ఊరికే సినిమా డైలాగులు అంటే ఓకే, హీరోగా సినిమాలో మాట్లాడుతూ ఓకే, కానీ బయట మాట్లాడేటప్పుడు అనేక లక్షలాది మంది, కోట్లాది మంది మన చూస్తారు. బేసిక్ అండర్స్టాండింగ్ మన దాంట్లో ఉండాలి, లేకపోతే తెలుసుకోవాలి. అవేవి లేకుండా తన అజ్ఞానాన్ని ఓపెన్గా ప్రదర్శించాడు. దట్ ఈజ్ నెంబర్ 1. ఇక గిరిజన సంఘాలు విచిత్రం అనిపించింది నాకు. గిరిజన సంఘాలు రియాక్ట్ కావాల్సింది ఆపరేషన్ కగార్ మీద, ఆపరేషన్ కర్రెగుట్టల మీద. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో గిరిజనులని ఊచకోతకు వస్తూ 24,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ కర్రెగుట్టల్లో ఉండి చేస్తుంటే దాని మీద ఒక ధర్నా లేదు, ఒక ప్రకటన లేదు గిరిజన సంఘాల్లో నుంచి. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు అతనేదో ఒక మాట అన్నాడని అతన్ని బెదిరిస్తున్నారు. మీరు బెదిరించాల్సింది ఎవరిని? మోడీ ప్రభుత్వాన్ని. ఈ మా గిరిజనుల ఊర్లలోకి మీ సైన్యం వచ్చి అల్లకల్లోలం చేస్తుంది అని వీళ్ళు బెదిరించాలి కదా. ఇటు రేవంత్ రెడ్డిని బెదిరించాలి, దీన్ని మీ తెలంగాణలో ఉంది మీరు అడ్డుకోండి అని. అది వదిలేసి విజయ్ దేవరకొండ ఒక మాట అన్నాడు. ఆ మాట పక్కన పెడితే అది మంచి చెడ్డ అనేది, దాని మీద వీళ్ళు మాట్లాడడం విచిత్రం. అంటే సాఫ్ట్ టార్గెట్లను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తారు, బలమైన వాడిని చేయడు. ఖండనలో ఇవన్నీ కూడా ఎలాగే ఉంటుందంటే వివాదాలన్నీ కూడా అలాగే ఉంటాయి. మనకంటే బలహీనత ఉంటే మాత్రమే వాడి మీద మనం పోరాటం చేసి తృప్తి పడుతుంటాం. ఇది కామన్గా సమాజంలో జరిగేది. అలాగా విజయ్ దేవరకొండ ఏంటంటే ఒకప్పుడు మూర్ఖంగా ఫైట్ చేసుకునే వాళ్ళను నాగరికత అభివృద్ధి అయినాక మూర్ఖత వద్దు అనేది అతని ఉద్దేశం. దాంట్లో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాగరికత అంటేనే మూర్ఖత్వం పెరగడం. ఎందుకంటే ప్రపంచంలోనే చరిత్రలోనే ఎక్కువగా ఊచకోతలు ఎక్కడ జరిగాయి? ఒకటి హిట్లర్ చేసిన ఊచకోతలు, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు పోల్ పార్ట్ కానీ మావో ప్రభుత్వం కానీ చేసినవి, తర్వాత ఆఫ్రికాలో జరిగినవి, ముఖ్యంగా కాంగోలో కింగ్ లియోపోల్డ్ II అతను చేసిన ఓచుకోతలు. ఇవి పెద్ద ఓచుకోతలు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? 500 ఏళ్ళకు ముందు జరిగాయా? 1000 ఏళ్ళకు ముందు జరిగాయా? ఈ మధ్య 100 ఏళ్ళకు ముందు జరిగినవే కదా, 100 ఏళ్ళ లోపల జరిగిన సంఘటనలే కదా ఇవన్నీ. కాబట్టి అంటే బేసిక్ చరిత్ర విజయ్ దేవరకొండకు తెలియదు, చరిత్ర చదువుకోడు. అందుకని చేవా చూసి ఎవడన్నా రక్తం ఉడుకుతుందంటే అర్థం ఏమంటే వాడికి చరిత్ర తెలియదండి. అంటే చేవానే వీడికి చరిత్ర. సో ఇలాగా ఈ 2 దీంట్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మీడియా హైప్ అనేది ఈ వార్కి సంబంధించి చూస్తే అనేక కామెడీగా ఉన్నాయి. రీల్స్ చూసినా, పోస్టులు చూసినా ఉద్రేకంతో ఊగిపోతూ పెడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు. మన వాళ్ళు ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా, గోధి మీడియా అంటారు. మన ఆర్నబ్ లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఇంకా అసలు ఇతనికి గన్నిస్తే పోయి చంపేస్తాడేమో అన్నట్టుగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే యుద్ధం చేయమని సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ విజయ్ దేవరకొండ క్లియర్గా అతనికి చదువు లేదు, జ్ఞానం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కామన్ సెన్స్ లేదు. గిరిజన సంఘాలు కూడా వాళ్ళు ఫైట్ చేయాల్సిన ఆపరేషన్